నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రస్తుతం ఇండియా మొత్తం పుష్ప 2 ఈవెంట్ గురించి, పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడుతోంది. కానీ మెగా హీరోలు మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. పుష్పరాజ్ గురించి ఇంచు కూడా కామెంట్ చేయటం లేదు, రియాక్షన్స్ బయటకు రానివ్వటం లేదు. మెగా వర్సెస్ అల్లు వార్ ఇంకా కొనసాగుతోందా? మాటి మాటికి ఇదే రిపీట్ అవుతూ ఉంటే ఆ ఇంపాక్ట్ పుష్ప 2 కలెక్షన్స్ పై ఉండదా? గత ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాల ఎన్నికల ప్రచారం కారణం కావచ్చు, లేదా మరేదైనా రీజన్ కావచ్చు, మెగా హీరోలందరూ అల్లు అర్జున్ ను దూరం పెట్టారు. నిన్న మొన్నటి వరకు వాళ్ళు ఒక ఫ్యామిలీ అనుకునేవాళ్ళు, ఎప్పటికైనా కలిసిపోతారు అనుకున్నారు. కానీ పుష్ప 2 ట్రైలర్ లేదా పాట్నా ఈవెంట్ గురించి ఒక్క మెగా హీరో కూడా రెస్పాండ్ కాకపోవడంతో అల్లు వర్సెస్ మెగా వార్ ఇంకా కొనసాగుతుంది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. సోషల్ మీడియాలో బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ ఒక బ్లాక్ బస్టర్ ఈవెంట్. ఈ ఈవెంట్ చూసి రాజమౌళి ఫిదా అయిపోయాడు. పార్టీ కావాలి బన్నీ అంటూ ట్వీట్ చేశాడు. అందుకు ఐకాన్ కూడా రెడీగా ఉండండి జక్కన్న గారు అన్నాడు. కానీ మెగా హీరోస్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు. పార్టీ లేదా పుష్ప అంటూ ట్వీట్స్ లేవు. గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పై నాగబాబు పరాయివాడంటూ ట్వీట్, ఆ తర్వాత సాయి తేజ్ అల్లు అర్జున్ ను ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం, ఈ వరుస ఇన్సిడెంట్స్ తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు గ్యాప్ అయితే వచ్చింది. ఈ గ్యాప్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అందుకే మెగా హీరోలు ఎవరు పుష్ప 2 ట్రైలర్ పై రెస్పాండ్ కావడం లేదు. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఇటీవల నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోల్లో బ్లాక్ బస్టర్ అయినా రెస్పాండ్ కాలేదు. విశ్వంభర టీజర్ రిలీజ్ అయినా, గేమ్ చేంజర్ టీజర్ వచ్చినా మాట్లాడలేదు. ప్రస్తుతానికి ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇంతకన్నా మాట్లాడుకోవడం అనవసరం అంటున్నారు మెగా ఫ్యాన్స్. బాహుబలి 2 రిలీజ్ అవుతోందంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది క్యూరియాసిటీ. కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతుంది అంటే గరుడని చంపిన తర్వాత రాఖీబాయ్ కేజీఎఫ్ ను ఎలా సొంతం చేసుకున్నాడు అనేది ఇంట్రెస్ట్. కానీ పుష్ప 2 పై అలాంటి క్యూరియాసిటీ ఉందా? అలాంటి ఇంట్రెస్ట్ ఉందా? పుష్పరాజ్ తిరిగొచ్చిన రోజున బాక్స్ ఆఫీస్ ఏ స్థాయిలో బద్దలవుతుంది? చాలా వరకు తుఫాన్ చెప్పొస్తుంది. మనం అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉండాలి. ఇండియన్ సినిమాకి ఇలాంటి తుఫాన్లు కొత్త కాదు. కానీ పుష్ప 2 తుఫాన్ మాత్రం ఏ స్థాయిలో ఉండనుంది అనేది ఎవరి ఊహకు అందకుండా ఉంది. పట్నాలో టీజర్ లాంచ్ తర్వాత పుష్ప 2 థియేటర్స్ కి వచ్చిన రోజున బాహుబలి 2 రిలీజ్ రోజులు గుర్తు చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. బాహుబలి 2, కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ కి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కీలకంగా మారింది. ఇప్పుడు పుష్ప 2కు మాత్రం పుష్పరాజ్ రూలింగ్ హైలైట్ గా నిలవనుంది. ఫస్ట్ పార్ట్ లో పుష్పరాజ్ సెట్ చేసి పెట్టుకున్న విలన్స్ అందరూ సెకండ్ పార్ట్ లో పుష్పపై ఎలా రివెంజ్ తీర్చుకుంటారు, అసలు పుష్ప నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎలా ఎదిగాడు అనేది సుకుమార్ నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ గ్రాండియర్ గా తనదైన స్క్రీన్ ప్లే మార్క్ తో సుకుమార్ పుష్పను వైల్డ్ ఫైర్ గా మార్చాడు. ఒక్కసారి ఈ ఫైర్ బాక్సాఫీస్ ని అంటుకుంటే వైల్డ్ ఫైర్ గా మారి బాహుబలి 2 కలెక్షన్స్ డేంజర్ లో పడే ఛాన్స్ ఉంది. చైనాలో వచ్చిన 1300 కోట్లు, ఆ తర్వాత ఇండియా సహా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చిన 800 కోట్లతో దంగల్ 2000 కోట్ల వసూళ్లను దాటింది. ఇక బాహుబలి 2 సంగతి తెలిసిందే. ఈ చిత్రం వరల్డ్ వైడ్ 1800 కోట్లు రాబట్టింది. ఇంతవరకు ఈ 2 సినిమాల వసూళ్లను టచ్ చేసిన సినిమా రాలేదు. RRR, కేజీఎఫ్ 2, పఠాన్, జవాన్, కల్కి లాంటి చిత్రాలు కేవలం 1000 కోట్ల మార్క్ దాటగలిగాయి. కానీ 1500 కోట్ల మార్క్ అందుకోలేకపోయాయి. పుష్ప 2 మాత్రం ఈ మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు బాహుబలి 2 కలెక్షన్స్ ఈజీగా బ్రేక్ అవుతాయని సినిమా పండితులు అంచనా వేస్తున్నారు. నయనతార పేరు ఇప్పుడు ఇండియా అంతటా మార్మోగుతోంది. ఓవైపు లెటర్, ఇంకోవైపు డాక్యుమెంటరీ, మరోవైపు కొత్త సినిమా అనౌన్స్మెంట్. మొత్తంగా లేడీ సూపర్ స్టార్ ఒక్కసారిగా యాక్టివేట్ అయింది. అందుకు రీజన్ ఏంటో తెలుసా? ఆమె బర్త్డే. కొన్ని కోట్ల హృదయాలను కొల్లగొట్టిన డ్రీమ్ గర్ల్ 40వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ముందు ధనుష్ పై కోపంగా లెటర్, ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ లోకి నయనతార డాక్యుమెంటరీ, ఇప్పుడు కొత్త సినిమా టీజర్ రిలీజ్. మొత్తంగా నయనతార మరోసారి సెన్సేషన్ కు మారు పేరుగా మారింది. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన నయన్ డాక్యుమెంటరీ లేడీ సూపర్ స్టార్ అంతరంగాన్ని ఆవిష్కరించింది. గజనీ క్యారెక్టర్ చేసినందుకు బాధపడటం, సినిమాల్లోకి రావాలి అని లేకపోవడం, శ్రీరామరాజ్యం తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలి అనుకోవడం, మళ్లీ నటనతోనే తన సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడం. ఇంతలో దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పరిచయం. ఫ్యాన్స్ కు ఉన్న డౌట్స్ అన్నిటిపై క్లారిటీ ఇచ్చింది నయన్. నవంబర్ 18 నయనతార బర్త్డే, అందుకే నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ రిలీజ్ అయింది.
పనిలో పనిగా నయన్ నటించిన కొత్త చిత్రం రక్కయి అనే పాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ చిత్రంలో నయన్ పూర్తిస్థాయి యాక్షన్ క్వీన్ గా మారింది. 40వ ఏట కూడా నయన్ బాక్స్ ఆఫీస్ క్వీన్ గా వెలుగుతుంది. రక్కయ్య చిత్రాన్ని నయన్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. హీరోయిన్స్ అంటే హీరోతో రొమాన్స్ చేస్తూ లేదా క్యారెక్టర్ కు తగ్గట్లుగా నటిస్తూ కనిపించాలి, లేదా ఎప్పుడో ఒకసారి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ ఉండాలి. కానీ ఈ జనరేషన్ హీరోయిన్స్ ఉన్నారే, బోయపాటి సినిమాలో హీరోల్లా తయారయ్యారు. బరిలోకి దిగటమే కత్తి పట్టి నెత్తురు కళ్ళ చూస్తున్నారు. బోయపాటి సినిమాలంటేనే విపరీతమైన హింసకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆ వైలెన్స్ బాలయ్యకు వర్కౌట్ అయినట్లు మిగతా హీరోలకు వర్కౌట్ అవ్వడం కష్టం. కానీ లేడీ సూపర్ స్టార్స్ అందరూ ఇప్పుడు బోయపాటి హీరోల్లా మారిపోయారు. ఆల్రెడీ నయనతార కొత్త చిత్రంలో సేమ్ టు సేమ్ బోయపాటి హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా మరో లేడీ సూపర్ స్టార్ అనుష్క కూడా ఇలాగే కనిపించింది. ఇక సమంత సంగతి తెలిసిందే. హాలీవుడ్ యాక్షన్ తో ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ ను షేక్ చేస్తోంది. త్వరలో బంగారం అనే సినిమాలో రివాల్వర్ రాణిగా కనిపించబోతుంది. మరో లేడీ సూపర్ స్టార్ త్రిష కూడా ఇదే దారిలో వెళ్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన వెబ్ సిరీస్ లో ఫుల్ గా యాక్షన్ సీన్స్ నెటిజన్స్ ను సర్ప్రైజ్ చేశాయి. అంతకుముందు కాజల్ అగర్వాల్ కూడా సత్యభామ సినిమా కోసం ఇలాంటి లుక్ లోనే ప్రేక్షకులను భయపెట్టింది. సినిమా హిట్ అయితే సీక్వెల్ కన్ఫర్మ్. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాయే లేదు. హాలీవుడ్ లో కూడా ఏళ్లుగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఒక బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ రావాల్సింది. నిన్న మొన్నటి వరకు సీక్వెల్ కథ రెడీ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు చూస్తే సీక్వెల్ కష్టమే అంటున్నారట. సూపర్ స్టార్ రీసెంట్ గా నటించిన వెట్టాయన్ కు ఫ్యూచర్ లో సీక్వెల్ తీసుకొస్తాను అన్నాడు దర్శకుడు జ్ఞానవేల్. కానీ రజనీకాంత్ అంతకు ముందు నటించిన బ్లాక్ బస్టర్ జైలర్ కు ఆల్రెడీ సీక్వెల్ వర్క్ జరుగుతుంది. తమిళ దర్శకుడు నెల్సన్ చాలా కాలంగా సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తున్నాడు. సీక్వెల్ లైన్ నచ్చి రజనీకాంత్ కూడా జైలర్ 2 కు రెడీ అవుతున్నట్లే కనిపించాడు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత జైలర్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు సీక్వెల్ కు బ్రేక్ పడిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మాత్రం జైలర్ ఫ్యాన్స్ కు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బిగ్ షాక్ అన్నట్లే లెక్క. జైలర్ సీక్వెల్ కు ఎందుకు బ్రేక్ పడింది అనేది ఫుల్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన జైలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 650 కోట్లు కొల్లగొట్టింది. సౌత్ మొత్తం అన్ని ఇండస్ట్రీస్ లోనూ సినిమా దుమ్ము రేపింది. ఇటువంటి సినిమాకు సీక్వెల్ అంటే కోలీవుడ్ ఈజీగా మరో బ్లాక్ బస్టర్ అందుకోవచ్చు. పైగా అన్ని కుదిరితే 1000 కోట్లు అందుకోవచ్చు అని నిన్నటి వరకు తమిళ సినీ పరిశ్రమ ఆశపడింది. కానీ జైలర్ 2 కు బ్రేక్ పడిందని తెలిసి రజనీకాంత్ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా కోలీవుడ్ కు గట్టి షాక్ తగిలినట్లు సమాచారం.